హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించి బృహత్ నగరంగా మారనుంది. ఓఆర్ఆర్ లోపల దానిని ఆనుకుని బయట ఉన్న 27 నగరాలు పురపాలక సంఘాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి అవసరమైన జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విలీన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కూడా ఆదేశించింది. విలీనం పూర్తయ్యాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించనుంది. ముఖ్య రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాలోని పురపాలక, నగరపాలక సంస్థలన్నింటికీ జీహెచ్ఎంసీలో విలీనం చేసి బృహత్ నగరాన్ని రూపొందించబోతున్నారు. ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాల నుంచి ఉంది. ప్రజాప్రభుత్వం దానిని అమలు చేస్తుంది. నగరంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి అందిస్తున్న మౌలిక సదుపాయాలు, పరిపాలన అన్ని ఒకే విధంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టాం. విలీనం పూర్తయిన తర్వాత బృహత్ నగరాన్ని ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలి అన్న దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత పదవి కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుందని, అనంతరం 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసి చట్ట సవరణలు చేస్తామని మంత్రి వివరించారు. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. బృహత్ నగరంలో పరిపాలన సాఫీగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించింది.